వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వహి బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అంటూ సమస్త భక్తజనావళికి వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు తెలంగాణ రాష్ట్రంలోనే కొలువైన ఏకైక శక్తిపీఠము మన అలంపురం జోగులాంబ క్షేత్రం నందు వ్యాస పౌర్ణిమ సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో విశేషంగా ఆ యొక్క జగద్గురువులైనటువంటి వ్యాస మహర్షుల యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మాకు తెలిసినంతవరకు ఇది మొట్టమొదటిసారి. దీనికి మూల కారణం కూడా జగద్గురువుల అనుగ్రహమని మేము భావిస్తూ ఉన్నాము. ఈత పూర్వమే పరమ పూజ్యులు జగద్గురువులు శృంగేరి జగద్గురువులైనటువంటి పూజ్య శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు విచ్చేయటము, వారి రాక అనంతరము మొట్టమొదటిసారిగా అమ్మవారి దేవస్థానం లోపల విశేషంగా ఆ యొక్క వ్యాసుల వారిని పూజించడం అనేది క్షేత్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేస్తూ, మరి వ్యాసుల వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్మరించాల్సినటువంటి మహనీయులు. వారిని ప్రతి ఒక్కరూ పూజించాలి. నేడు వేదము వినిపిస్తుందన్నా, వేదఘోష వింటున్నామన్నా, మంత్రోచ్చరణ కొనసాగుతుందన్నా దానికి మూల కారకులు వ్యాసుల వారు. అటువంటి మహనీయులను పూజిద్దాము, మన గురువులను పూజిద్దాము, వారి అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అమ్మవారి క్షేత్రాన్ని సందర్శిద్దాము, అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ శ్రీమాత్రే నమః, శ్రీ జోగులాంబాదేవి నమో నమః. దక్షిణ కాశీ అలంబర క్షేత్రం హేమలాపురం మన తెలంగాణ రాష్ట్రంలో అలంబర క్షేత్రంలో ఉన్నాం మనం. ఇక్కడ ప్రధానంగా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, శ్రీ జోగులాంబ పరమేశ్వరి ఆలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మనము మీకందరికీ భక్తులందరికీ మనవి చేయడం ఏంటంటే, ఈరోజు ప్రధానంగా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. అందరికీ కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం.